ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హిమాలయాల్లో తపస్సును ఆచరించినటువంటి సిద్ధగురు శ్రీ సిద్ధ యోగీశ్వరులు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ప్రత్యక్షంగా అఘోరాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సందేహాల్ని అడిగేందుకు కొంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు నమస్కారం అండి. జయ గురుదత్త. మేడం ఒక డౌట్ సార్, మీరు ఏమనుకుంటే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. మీకున్న జుట్టు నిజమేనా లేదంటే అది ఏమైనా విగ్ పెట్టినారా? ఇది ప్రదర్శించాలా ఇప్పుడు? ఖచ్చితంగా చెప్తాను. ముందు జుట్టు విషయము. కురువపురం అని ఇక్కడ ఒక ప్లేస్ ఉంది మనకి, ఇక్కడ దగ్గరలోనే మహబూబ్ నగర్ దగ్గర లోపల ఉంటుంది. లోపలికి వెళ్ళి నేను మొట్టమొదట కురువపురం వరకు నేను యోగానందలాగా మహావతార బాబాజీలాగా మామూలు లేడీస్కున్న జుట్టులాగా ఇక్కడికి ఉండేది. అంటే బాగా రోజు తలస్నానం చేసి తుడవడము, దాన్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకోవడము అలా చేసేవాడిని. కురువపురం వచ్చిన తర్వాత నాకెందుకో ఇంకా దీన్ని ఆరాధించడం మంచిది కాదు అని జుట్టు మీద విరక్తి కలిగి నదీ స్నానం చేయడము, అలా వచ్చి కూర్చోవడము. నదీ స్నానం తుడిచేది లేదు, తుడవకుండా అలాగే ఉంచేటప్పటికి ఇంత చాటలాగా ఇక్కడ దాకా మొత్తం చాటలాగా వచ్చేసింది. మొత్తం కట్టేసి చాటలాగా అయిపోయింది, ఇట్లా లేడీస్ లాగా అయిపోయిన తర్వాత అలాగే నర్మదా తీర పరిక్రమ చేశా. అలాగే జూనాగఢ్ వెళ్ళిపోయిన తర్వాత నర్మదా తీరంలోకి వచ్చేటప్పటికి ఒక ఆయన మెడ ఇట్లే ఉంటుంది, ఎక్కువ బరువు ఎక్కువైతుంది, మెడ ఇలాగే ఉంటుంది. అప్పుడు దాకా బరువు అనిపించేది కాదు, ఎందుకంటే హాయిగా ముడేసుకుని తేలిగ్గా ఉండేది. బరువు ఎక్కువ అవుతుంటే ఒక అఘోరి ఏం చేశారంటే, ఒక గురువు గారు ఎక్కడంటే కరెక్ట్గా మహేశ్వర్, అంటే నర్మదా చాలా వరకు కంప్లీట్ చేసి మహేశ్వర్కి వచ్చినప్పుడు కరెక్ట్గా కొన్ని భాగాలుగా చేశాం. అంటే కొంచెం ముడేసుకునేటట్టుగా. అప్పుడేమైంది, ఎక్కువ శాతం ఎడమ భాగానికి వచ్చింది, కొప్పులాగా. కుడి భాగం తగ్గింది. సరే ఎడమ భాగమైన అప్పుడు మెడ ఇట్లా ఉంటున్నది. తర్వాత ఒక 4 ఏళ్ల క్రితం వరకు, 3 ఏళ్ల క్రితం ఇలా మాట్లాడేవాడిని. ఎక్కువ శాతం ఇప్పుడు ఈ భాగంలో ఎక్కువ ఉండేది. ఆ భాగంలో కట్టి అక్కడ కూడా శివలింగం లాగా అట్టగట్టుకుపోయింది. ఇక దాన్ని ఎట్లా చేయాలా మేడం, మీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పిండు డాక్టర్. కొంచెం ఇట్లా అయిపోతుంది, రోజు ఇట్లా పెట్టి ఇలా మామూలుగా గౌరవాలు ఏం చేస్తారంటే సన్న పాయలుగా చేసి దారాలు చుట్టి దాన్ని క్రమబద్ధం చేసి వదిలేస్తారు. నేను అంతకంటే వైరాగ్యంగా ఉండాలని అప్పుడప్పుడు అనుకోకుండా పిచ్చి ప్రయోగం అనమాట. అంటే నేను ఇంకా దేన్ని పట్టించుకోకూడదు. అప్పుడప్పుడు అనిపిస్తుందమ్మా సడన్ గా అన్ని వదిలేసి వెళ్ళిపోదాం, కానీ గురువులు చెప్పారు కాబట్టి ఉందాం అని. అప్పుడు ఏమైందంటే దాన్ని మళ్ళా జాగ్రత్తగా ఇప్పుడు మీకు చూపిస్తాయి, చూడండి. ఇదే అనమాట. ఇది ఈ భాగంలో నుంచి చూడండి ఇలా ఉండేది, ఇలా ఉండి ఇదంతా అట్ట అనమాట. ఇట్లా మీకు బాగా ఇదిగో ఇదంతా అట్ట, ఇలాగ మొత్తం ఇంత అట్టలాగా ఉండేది. అదంతా కట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన భాగములు నదీ స్నానం చేసి పెట్టి తెగిపోయేవి. నదీ స్నానం చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే కొన్ని నల్ల దారములతో ఈ నదీ స్నానం చేసి ఉడిపోతాయి కదా, అలా కట్టేసేవాళ్ళమాట కొంత, అంటే ఆ స్థాయిలో ఉండడానికి. అంతే తప్ప ఇలా ఉండేది, ఇలా ఉండి ఇంత మందం ఉండేది, పల్చగా ఇలా వచ్చేసేది. ఇప్పుడు మనం దీన్ని పరిశోధన ఎంత చూడండి మీకు తెలుస్తుంది. ఇది ఇట్లా అనమాట. దాన్ని నేను ఏం చేస్తానంటే నాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ నదీ జలాల్లో తిరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాత దయ వల్ల ఇది లభించింది. కొన్ని మేము తిరిగేటప్పుడు చాలా వాల్యుబుల్ దొరుకుతుంటాయి, వాటిని నేను దీనికే చుట్టేస్తుంటా, గోల్డ్ది అట్లా. ఒకసారి డైమండ్ ఏదో ఇట్లా దొరుకుతుంటాయి, ఎవరికైనా ఇచ్చేస్తుంటాం కొన్ని, అంతే తప్ప ఒరిజినల్ ఇవి. కానీ ఇప్పుడు ఈ కాలం అని చెప్పడం లేదు. ఈ కాలం ఏముంది, డూప్లికేట్ గా కూడా 1000 రూపాయలు ఇస్తే వచ్చేస్తుంది. అంటే ఇది ఉన్నంత మాత్రాన యోగిని కాదు, యోగి అంటే ఇది ఉండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా? ఇది 3వదమ్మా, 3 సార్లు తీసా ఇప్పటికి. అంత ఒకసారి గుండు చేపించారు 2 సార్లు, మరలా 3వసారి ఇక త్వరలో అనుకుంటున్నాము, కానీ గురువు ఆదేశం రాలేదు. ఇది 3వసారి. అంటే ఒకటేమో 4 సంవత్సరాలకు తీశాను, ఒకటి 6 సంవత్సరాలకు తీశాను. ఇది 20 సంవత్సరాలు దాటిపోయింది, 25 సంవత్సరాల నుంచి ఉంది. ఇంకా దాన్ని నేను
తీయలేదు అంటే ఇది అట్టగట్టకపోవడము, లేకపోతే జుట్టు పెట్టు నాకు మహావతార్ బాబాజీ అంటే బాగా ఇష్టం. దానివల్ల ఇలా అంత మెత్తటి జుట్టు ఇలా ఉండేది. అందరు ఈర్ష్యపడే వాళ్ళకు చాలా మంది నల్లటి జుట్టు ఇంతవరకు ఉండేది మోకాళ్ళ దగ్గరికి కింద, దాన్ని బాగా చుట్టేవాడిని. దాని తర్వాత అది అట్టగట్టకపోవడం వల్ల అది కొన్ని ఇబ్బందులు అయ్యి ఎంత కష్టమో కొత్త ఈ కత్తెరలు వాడి దాన్ని భాగాలుగా చేశాం. అదే అఘోరాలు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఆ జుట్టుని ఏ పాయకు ఆ పాయ కొద్దిగా దారం చుడితే ఒక 6 నెలలు అలా, ఆ తర్వాత అది తీసేస్తే నీట్ గా ఉంటాయి. ఇక క్రమబద్ధంగా ఆ క్రమశిక్షణ ఆ టైంలో నాకు చెప్పేవాళ్ళు లేరు, ప్లస్ దాని మీద ఆ వైరాగ్యం వచ్చింది. అందుకని అలా జరగడం వల్ల వచ్చింది. ఇదంతా ఒరిజినల్ జుట్టే. సందేహం తీరిందా? ఒరిజినల్ చాలా చక్కటి ప్రశ్నలు మీకున్నటువంటి సందేహాలు అడిగారు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. లేదమ్మా, ఎందుకంటే అందరికీ ఆసక్తి ఉంటుంది, ఒక కుతూహలం ఏమిటా ఎలా ఉంటారు అఘోరాలు అసలు ఆహార విషయంలో చాలా మంది మంచి వాళ్ళు అఘోరాలు అంటే ఇప్పుడు కాదు, కరెక్ట్ మంచి వాళ్ళు చూడాలంటే మాలాంటి వాళ్ళతో రావాలి. ఎంత ప్రేమిస్తారో ఆ సాంప్రదాయంలో, వారు దేనికి హాని చేయరు. చెడు జరిగే వాటిని తప్ప మంచి వాళ్ళని ఎప్పుడు ఆరాధిస్తుంటారు. అంటే ఏదైనా సరే భయపడాల్సిన అవసరం లేదు అఘోరాలంటే, అదొక విషయం అయితే భయపడాల్సిన అవసరం లేదు, కానీ తెలిసిపోవాలి. మరి అఘోరి అవునో కాదో, విభూతి పూసుకున్నోడంతా అఘోరి కాదుగా. నేను కొంతమంది అంటారు మీరు ఒళ్ళంతా విభూతి పూసుకోలేదే అని. నిజమే కదా, అంటే ఒళ్ళంతా విభూతి పూసుకుంటే అఘోరి, అసలు విభూదే లేకుండా తిరుగుతాం అఘోరి కాదా? అలా కాదు, విభూతి రాసుకోవడం మంచిది, వీలైనప్పుడు రాసుకుంటాం, లేకపోతే లేదు. అట్లా వారి స్థాయిని బట్టి. ఇప్పుడు మేము ఆ స్థాయిలో కుంభమేళా శ్రీశైలం ఆ స్థాయిలోనే ఉంటాం, అప్పుడు విభూతి ఉంటుంది, విభూతి రాసుకుంటాం. ఓ సంఘంలో పోయి వస్త్రం కట్టుకుంటాం, అడవిలో ఉన్నాం వస్త్రం కట్టుకోం, కుంభమేళాలో ఉన్నాం వస్త్రం కట్టుకోం, సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి తగినట్టుగా ఉంటాం. ఎక్కడ ఎలా ఉంటే అలా ఉండాలి, అలా ఉంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. అఘోరాలు కూడా అంతే, పూర్ణ వీరభావ స్థితి. ఒక 60 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పూర్తిగా ఎక్కడికి పోయినా వారు వస్త్ర వివస్త్రాలయ్యే వెళ్తారు, వారి హృదయాన్ని పట్టి. చాలా సంతోషం అండి, విలువైన సమయం ఇది మాకు కేటాయించారు, ఎన్నో సందేహాలకి సమాధానాలు ఇచ్చారు ఓపికగా. చాలా సంతోషం గురువు గారు, నమస్కారం. సర్వమంగళీ భవ. జయ గురుదత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.